టాస్ వేసాడు. ఎవడు ఇటు అటు ఊగుతున్నాడంటే మోపిదేవిలాగా ఆల్రెడీ డబుల్ స్ట్రాటజీ పడినప్పుడు ఎవరి గురించి మాట్లాడింది? మోపిదేవి గురించి స్పెసిఫిక్గా అండర్లైన్ చేసి మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. గమనించారా? గమనించారా లేదా? మిగిలిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలే? అవును, ఎందుకు మాట్లాడలే? వాళ్ళ కాదు, నిజంగా వాళ్ళ కాదు. ఓకే, తనవాడు అనుకున్నాడు నమ్మక ద్రోహం చేస్తే ఏమవుతుందో మోపిదేవికి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి వేదికగా. ఇదే వేరే మాస్టర్ తెలుగుదేశం నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్ పట్టించుకోలే. ఆర్ కృష్ణకి అవకాశం ఇచ్చినా అవకాశం వాదిగా మిగిలేవా, అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నావా అని ప్రజలకే నిర్ణయం వదిలేశాడు. బట్ ఆయన లెగసీ ముందు కొంత మనం అందరూ కాంప్రమైజ్ అయ్యి మాడాలి కానీ. బట్ వేరేస్ మోపిదేవిని అయితే స్పెసిఫిక్గా రెడ్ బుక్ కాదు, రెడ్ పెన్నుతో అండర్లైన్ చేసి ఇది నీ స్థాయి, ఎత్తిపోతల పథకం, పిలిచి ఎమ్మెల్సీ, మినిస్ట్రీ, సముచిత స్థానం కోసం రాజ్యసభ ఎంపీ, శాశ్వత పరిష్కారం నిలబెట్టుకోలేకపోతే అంతేగా, ఇది ఒరిజినాలిటీ అని ప్రజలకు చెప్తున్నాడు. ఆయన మీకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు కానీ అర్థమైతే ఎలా ఉంటుందంటే, నేను విశ్లేషకుడికి చెప్తున్నా, చూసుకోండి. సింపుల్ లాజిక్ చెప్తా. కోటమిరెడ్డి సీతారెడ్డి గారు ఈజ్ అ కమిటెడ్ సోల్ ఫర్ రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీకి. తెల్ల పెల్లవ సినిమా ఎంతమంది చూసారో నాకు తెలియదు. ధనుంజయ రెడ్డి వర్సెస్ కోటమిరెడ్డి సీతారెడ్డి అనుకున్నప్పుడు కార్పొరేట్ సీఈఓ ధనుంజయ రెడ్డిని ప్రొటెక్ట్ చేసుకున్నాడు. ఇక్కడ ఏమాత్రం వీళ్ళైందే కోటమిరెడ్డి సీతారెడ్డిని పార్టీ పరంగా పరిరక్షించుకుంటారు. ఇదే తండ్రి కొడుకులకు ఉన్న గొప్ప గుణం ఏంటంటే, కొడాలని విషయం కూడా చెప్పకుందా మీకు, రాజశేఖర రెడ్డి గారి టైంలో ఊరు బాగు కోసం అతను ప్రయత్నిస్తున్నప్పుడు పార్టీలకు అతీతంగా అతనికి ఇచ్చిన ఆపన్నహస్తానికి కృతజ్ఞత తిరిగి చాటుకునే పరిస్థితి వచ్చింది. అవును, తను నమ్మిన వాళ్ళ కోసం అన్న దగ్గర తండ్రి కొడుకులు ఎలా ఉంటారో ఒకసారి చూసుకోండి. ఇక్కడ ధనంజయ రెడ్డి, అక్కడ కొడాలని. సింపుల్ లాజిక్స్ అవి. దాంట్లో ఎలా ఉంటాయంటేనండి, when somebody is working with their professionalism and నమ్మిన వాడి కోసం అన్నది కనబడుతున్నప్పుడు ఎలా ఉంటుందో చూసుకోండి. అయితే ఇవాళ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు మారిపోతున్నారు అన్న దానికన్నా మెయిన్ రాజ్యసభ ఎంపీలు చాలా వీటో పవర్ ఉందనుకున్నాం. ఇక్కడ 3rd ప్లేస్లో ఉన్నారు. రాజ్యసభలో ఎవరికి గేమింగ్ లేదు. ఇప్పుడు ముక్కుతూ మూలుగుతున్న గవర్నమెంట్ అనుకున్న దగ్గర స్టిల్ హోల్డింగ్ పవర్ అన్నప్పుడు 16 నెలలు జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డిని అన్నది ఎప్పుడైతే దృష్టిలో ఉందో కేంద్ర ప్రభుత్వం తలుచుకోవడానికే ఛాన్స్ ఇవ్వకుండా పొలిటికల్ మూవ్స్ ఉన్నాయనుకోండి. నేను ఇందాక ద లాబీస్ట్ ద బెస్ట్ అని చెప్పిన విజయసాయిరెడ్డి గురించి ఇంకొకసారి అండర్లైన్ చేసి చెప్పాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు గతంలో లాగా పిఎం ఆఫీసు, హోమ్ మినిస్ట్రీ ఆఫీస్ ఇవన్నీ యాక్సెస్లో ఉంటాయా? డెనైడే. ఒకవేళ పొరపాటున వెళ్ళినా కళ్ళల్లో పడి పొరపొచ్చలకి ఛాన్స్ ఉంటాయి. ఆ పొరలు విడదీస్తే పొరలు ఉన్నప్పుడే డైరెక్ట్ యాక్సెస్. పొరలు తీసేస్తే ఇంకేముంది, అందరికీ డైరెక్టే కదా. ఆయన డైరెక్ట్ అయితే ఎంతమంది వెనకాల బ్యాండ్ బాజా ఉంటుంది, అంతే కదా. కొన్ని చూడండి, దెర్ విల్ బి ఏ పొలిటికల్ మూవ్స్ అండ్ ఆల్సో ఏ ప్రొఫెషనల్ మూవ్స్.